ఇయం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మానుషాణం. రావణుడు నన్ను ఇంత ప్రలోభ పెట్టాడు. ఒకనాడు నేను మృగానికి లోభానికి గురయ్యాను. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకున్నాను. 10 నెలలు రావణాసురుడు ప్రతి క్షణం మోహ పెట్టాడు. తన ఐశ్వర్యం చూపించాడు. నేను లొంగలేదు. అనన్య దైవత్వమియం క్షమాచ, వేరొకడు దైవం కాదు, నా భర్తే నాకు దైవం అని నమ్మాను. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తాస్సమే గురుహు అని చెప్పుకున్నాను. అంతటితో సరిపోయిందా? అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే, భూమి మీద పడుకున్నాను, ధర్మాల్ని పాటించాను, ఉపవాసం చేశాను. ఇన్ని చేసి నాకు రామానుగ్రహం మళ్ళీ కలుగుతుందనుకున్నాను. నాకు రామానుగ్రహం కలగలేదు. నువ్వు రాలేదు, నన్ను కరుణించలేదు. అందుకని నాకు ఈ బ్రతుకు అక్కర్లేదు. భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం, నా పాతివ్రత్యం విఫలమైపోయింది. నిన్ను నమ్మి నేను అనుసరించినటువంటి పాతివ్రత్యం నాకు ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకని కృతం కృతఘ్నేష్వివ మానుషాణం, కృతఘ్నుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారము ఎలా మరువబడుతుందో, నేను చేసినటువంటి ఉపాసన, నేను చేసినటువంటి పాతివ్రత్యం, నేనవలంబించినటువంటి వ్రతం అన్నీ కూడా నిష్ప్రయోజనములైపోయాయి. అందుచేత నేను ఈ శరీరంతో ఉండదలుచుకోలేదు. అయితే మరి రాముడి పట్ల ఉన్నటువంటి పాతివ్రత్యం విఫలమైతే వేరొక ఆలోచన వచ్చింది అమ్మకి? రాదు. అది భావన వ్యగ్రత అంతే. అది నరుడికి వచ్చేటటువంటి వ్యగ్రత. మీరు చూడండి, అందుకే రామదాసు గారిని తీసుకెళ్లి కారాగారంలో పెడితే సీతమ్మకు చేయిస్తి చింతాకు పతాకాము రామచంద్ర, శత్రుఘ్నకు చేయిస్తి ముచ్చాల మొలతాడు రామచంద్ర. ఏమయ్యా, నీకు నీ తండ్రి దశరథ మహారాజు ఇచ్చేనా రామచంద్ర, నీ మామ ఆజనక మహారాజు ఇచ్చేనా రామచంద్ర, ఎవడబ్బా సొమ్మాని కులుకూచు తిరిగేవు రామచంద్ర అని కాసేపాగి, ఈ దెబ్బల కోర్వక ఇంత తిట్టితి కాని రామచంద్ర, నా మీద ఆయాస పడబోకు రామచంద్ర అంటాడు. ఆ భావన వ్యగ్రత లేకపోతే అది నరత్వం కాదు, ఉపాసనలో. ఆ వ్యగ్రత ఉపాసనలో ఉంటుంది. అంత స్థితి వచ్చేస్తే తప్ప అది ఫలితం ఇవ్వడం కష్టం. అందుచేత అమ్మ ఇవాళ నరకాంతగా ఉపాసన చేస్తే తప్ప, నరకాంతగా ఉంటే తప్ప రావణాసుర సంహారం జరగదు. అందుకని ఆ ఉపాసన బలం ఎంత గొప్పగా ఉంటే రావణుడు అంత తొందరగా నిహతుడవుతాడు. అందుకని చూడండి ఎంత ప్రయత్నం చేసిందో తల్లి. అందుకే శ్రీ గుణభట్ట కోశంలో భట్టర్లు అంటారు, అమ్మా నువ్వు ఏ అవతారమైనా తీసుకోవు. ఒకనాడు కాళికగా వచ్చావు, సంతోషం. ఒకనాడు చండీదేవిగా వచ్చావు, సంతోషం. ఒకనాడు దుర్గాదేవిగా వచ్చావు, సంతోషం. ఇంకెప్పుడు సీతమ్మగా మాత్రం నువ్వు రాకమ్మా అన్నారు. ఎందుకంటే అమ్మా ఏం చేస్తాడు రావణుడు? మమ్మల్ని కొడతాడు, అంతే కదా. వాడు కొట్టిన దెబ్బలు తింటాం కానీ నువ్వు పడ్డ కష్టాలు మేము చదవలేమమ్మా, మేము తట్టుకోలేమమ్మా. మా కోసం నువ్వు నరకాంతగా నిలబడి ఇన్ని కష్టాలు పొందావా, ఇంకెప్పుడు నువ్వు అలా రావద్దమ్మా, నేను చదవలేనమ్మా రామాయణం అన్నారు. ఎంత భక్తో చూడండి నిజంగా. అందుకని అంటారు, అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మానుషాణం అని ఆ తల్లి ఉరిపోసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సీతమ్మ తల్లి జగన్మాత, ఆవిడ నరకాంతగా నటిస్తోంది. భర్త ఉన్నటువంటి స్త్రీ ఒక వ్రతం చెయ్యాలంటేనే భర్త యొక్క అనుమతి ఉండాలి. మీరొక్క విషయం ధర్మశాస్త్రంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ రేపు తెలిసి తెలియని పనులు చాలా ఎక్కువైపోయాయి. శాస్త్రం ఏం చెప్పిందంటే, మీరు ఏదైనా ఒక వ్రతాన్ని ప్రారంభం చేస్తే దానికి అనుమతిని వేడుకోవాలి భర్త గారి దగ్గరికి వెళ్ళి. ఆయన ప్రత్యక్షమైనటువంటి దైవస్వరూపం. ఏమండి, ఇవాళ నేను ఈ వ్రతం ప్రారంభిస్తున్నాను, భర్తే కైలాస గౌరనోమికి పసుపు కుంకం పట్టరావచ్చు, ఆయనే కారులో తీసుకెళ్లి అందరినీ పిలిచి రావచ్చు, ఆయనే అంటే సుబ్బలక్ష్మి గారు నీకు తోడొస్తారే గుళ్ళోకి వెళ్ళని చెప్పి ఉండుండొచ్చు. అయినా నువ్వు నోము చేసుకునే ముందు మాత్రం వంగి భర్త పాదములకు ముందు నమస్కారం చెయ్యాలి. చేసి పీట మీద కూర్చునే ముందు, ఏమండి నేను కైలాస గౌరి నోము చేసుకుంటున్నాను,
మీరు నన్ను అనుమతించి కటాక్షించి ఈ వ్రతం పూర్తయ్యేటట్టుగా నన్ను ఆశీర్వచనం చెయ్యండి అంటే భర్త ఆశీర్వచనం చేసి నువ్వు వ్రతం చేసుకో, కూర్చో పీటల మీద అని అనుమతిస్తే అది సమగ్రతని పొందుతుంది. ఒకవేళ తెలియక అలా నమస్కారం చేయకపోయినా ఆంతరమనందు భక్తి ఉన్నవారు కాబట్టి రేవతి గారి వ్రతం పూర్తవుతుంది. అందుచేత భర్త యొక్క అనుమతిని స్వీకరించాలి వ్రతం చేసే ముందు. ఆ వ్రతం చేసేటప్పుడు భర్త యొక్క అనుమతి అవసరం. భర్త అనుమతి లేకుండా ఊళ్ళో అందరి కాళ్ళకి నమస్కారాలు పెట్టి భర్త కాళ్ళకి మాత్రం నమస్కారం పెట్టకుండా ఆయనకి టిఫిన్ చేయడం మానేసి గంటలు పూజామందిరంలో కూర్చుంటే ఫలితముండదు. పైగా నీ స్వధర్మాన్ని విడిచిపెట్టావు కాబట్టి పాపము నీ ఖాతాలో జమ చేస్తారు. ఎవరి ధర్మం వారిదే. నువ్వు ఆయనకి ప్లేట్ ఇడ్లీ తయారు చేయి, నేను యథార్థమైన మాట చెప్తున్నాను ధర్మశాస్త్రంలోంచి, ప్లేటు ఇడ్లీ తయారు చేసి పళ్ళెల్లో పెట్టి ఆయనకి పెట్టు. ఆయన ఆ 2 ఇడ్లీలు ఆయన కూర్చుని తిని వెళ్ళిపోతే నీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ఇడ్లీ తిని వెళ్ళిపోయినట్టే. నీ ఖాతాలో ఫలితం పడిపోతుంది. ఆడదానికి అదృష్టం ఇచ్చేసింది ధర్మశాస్త్రం. పురుషుడు తనంత తాను ప్రయత్నపూర్వకంగా మనసు నిలబెట్టి పూజ చెయ్యాలి. అలా నివేదన చేసి ఈశ్వరుడు అంగీకరిస్తేనే వాడి ఖాతాలో ఫలితం. స్త్రీకి అలా ఉండదు. భర్త యందు దైవాన్ని చూసి చేస్తే స్త్రీ ఖాతాలో పుణ్యాన్ని వేసేస్తారు. ఇన్ని రహస్యాలు ఇన్ని ధర్మాలు తెలుసున్నటువంటి సీతమ్మ ఉరి పోసుకుంటుందా? అలా పోసుకోవచ్చా? ఉరి పోసుకుని ప్రాణం విడిచిపెట్టచ్చా? ఆత్మహత్య మహాపాతకం కదా. మరి అటువంటి సీతమ్మ ఆత్మహత్య చేసుకుంటుందా? అంటే ఇన్ని ధర్మములు తెలుసున్న వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరొక మార్గం లేనంత దారుణమైన స్థితిలోకి నెట్టిన వాడికి అమ్మ ఇక్కడ విషం తాగుదామంటే ఇచ్చేవాళ్ళు లేడురా అంది. ఇది గమ్మత్తు. చచ్చిపోదామంటే పొడుచుకుందామంటే కత్తిచ్చేవాళ్ళు లేడురా ఇక్కడ అంది. రాక్షసత్వం అంటే ఏమిటో తెలుసా అండి? మిమ్మల్ని బతుకుదామంటే బతకనివ్వడు. పోన్లేరా నీ చచ్చిపోతానంటే మిమ్మల్ని చావనివ్వడు. సావనివ్వడు, బతకనివ్వడు. సావనివ్వక బతకనివ్వక మీరు ఉడికిపోతుంటే బాధ పెట్టిన వాడే రావణాసురుడు. పేపర్లలో అప్పుడప్పుడు మనం చదువుతుంటాం. ఇక్కడ వివాహం చేసుకుని అమెరికా తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఓ గదిలో పెట్టి సావగొట్టడమే పనిగా కొట్టి ఆఫీస్కి వెళ్ళిపోయే ముందు తాళం వేసి వెళ్ళిపోతే ఏదో ఒక్కనాడు ఫోన్ దొరికితే నేను ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నాను అని చెప్తే ఆ కష్టాలు తలుచుకుని గుండెలు బాదుకుని ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి ఎలా వెళ్లాలో తెలిసే లోపల ఆవిడ చనిపోయిందని ఫోన్ వస్తే ఆ తర్వాత ఆవిడ భౌతిక కాయం వస్తే ఎవరేం చేయగలుగుతున్నారు? మీరు పేపర్లు చదవట్లేదా? లేడా రావణుడు బతికి? అందుకే రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది. అందుకే రామాయణం వింటే నువ్వు రాక్షసుడవో నువ్వు మనిషివో నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. ఆనాడు అబలయైనటువంటి ఆ స్త్రీ ఏమీ చేసి ఉండకపోవచ్చు, కానీ పరమేశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు. ఉచ్చులో పట్టి చచ్చేటటువంటి జన్మ కొన్ని కోట్ల జన్మలను అనుభవిస్తావు. మనం చూడటల్లా అలా పోతుంటే పరిగెత్తుకొచ్చి కర్రకు తాడేసి దాని పీకకేసి పట్టుకుని ఇటుకాళ్ళు అటుకాళ్ళు తాళ్లేసి కట్టి సైకిల్ మీద పెట్టుకుని పట్టికెళ్ళి దాన్ని పీక కోసి చంపడం చాలా కష్టం కాబట్టి రోకళ్ళు పట్టుకొచ్చి కడుపు మీద కొడతారు, కొట్టి చంపుతారు కొన్ని జంతువుల్ని. అలా కోట్ల జన్మలెత్తుతావు నువ్వు చేసిన అపచారానికి. చూడటం లేదనుకుంటున్నావేమో, చూసే కన్నోటుంది ప్రపంచంలో, అది సర్వకాలముల యందు చూస్తోంది, జ్ఞాపకం పెట్టుకో. ఇంత దారుణం అమ్మ సిద్ధపడిపోతే లోపల నువ్వు అంతఃపురంలో కూర్చొని ఫలహారాలు చేస్తూ అమ్మని దండన విధించమని ఒక స్త్రీ మీద రాక్షస స్త్రీల్ని పురికొల్పి నేను క్షేమంగా ఉన్నాననుకుంటే నువ్వు క్షేమంగా ఉన్నావా? ఆవిడ తన కేశపాశంతో ఉరిపోసుకోవలసినటువంటి స్థితిని కల్పించిన వాడు పుత్ర మిత్ర కళత్రాదులతో నశించిపోయాడు. పరమ యథార్థం ఇది. బ్రహ్మగారు వాల్మీకి ఇచ్చిన వరం. ఆచమనం చేస్తే కనపడితే రాశారు. త్రేతాయుగంలో రామాయణం జరిగింది కదండి, చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి, ఇప్పుడు పనికొస్తుందా అండి? చొప్పదంటూ ప్రశ్నలు ఎయ్యకు.
ఎంతకాలం పర్వతాలుంటాయో, ఎంతకాలం నదులుంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది. అంటే రామాయణంలో చెప్పబడిన ధర్మమే నీకు అనువర్తిస్తుంది. నువ్వు అది ఎంచుకో, ఆ ధర్మాన్ని ఎంచుకో చాలు. అందుకని అమ్మ అటువంటి వ్యగ్రతని పొందితే ఈ ఫలితం ఎవరి ఖాతాలో పడిపోతోంది? రావణాసురుడు పొందబోతున్నాడు ఈ పాపాన్ని. ఎంత మాటంది అమ్మ, ఇవాళ నేను చనిపోదామంటే ఇక్కడ నాకు విషం ఇచ్చేవాడు లేడు. ఎంత దారుణమో చూడండి. పోన్లేరా నేను బతికుండను, చచ్చిపోతాను, ఇంత విషం ఇచ్చేయండి. ఇవ్వరు వాడు. పోను కత్తి ఇవ్వరు వీళ్ళెవరు. పోను చచ్చిపోతాను, వీళ్ళు ఒప్పుకోరు. ఓ తాడు ముక్కో ఏదో వెతుక్కుంటే వీళ్ళు పట్టుకుంటారు నన్ను. అందుకని నేనేం చెయ్యాలి? నా శరీరంతోనే నేను చచ్చిపోవాలి. ఎంత గమ్మత్తో చూడండి. అందుకని దీర్ఘమైన కేశపాశం ఉన్నదే, దాంతోటే ఉరి పోసేసుకుంటానండి. ఇదో గమ్మత్తు. అసలు అలా పోసుకోవడం కుదురుతుందా? కాదు. ఆంతరమనంది ఇంకొక రహస్యం. అసలు ఇప్పటి వరకు అనుకోని సంఘటనలు ఒకదాని మీద ఒకటి జరిగిపోతున్నాయి. వచ్చి శిశుపావృక్షం మీద కూర్చున్న తర్వాత ఈవిడితో ఎలా మాట్లాడాలో అర్థం కాక కొట్టుకుంటున్నవాడు పైన ఒక ఆయన ఉండిపోయాడు. ఇప్పుడు ఈయనతో ఎలాగో అలా మాట్లాడించాలి. అలాంటి స్థితిలో ఏం మాట్లాడతాడో చూడ్డానికి అగ్ని పరీక్ష పెట్టింది. నీకు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, గందరగోళం, అయోమయం ఏర్పడిపోయింది అనుకోండి జీవితంలో. ఆనాడు అనుకోకుండా నీ నోటి వెంట నీ కులదేవత యొక్క నామం, అది శివాను, ఈశ్వరాను, రామాను, నారాయణాను, ఏమీ బాధ లేదు. కానీ నీ నోటి వెంట అనుకోకుండా శ్రీరామ 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 నీ నామమెంత రుచిరా, శ్రీరామ నీ నామమెంత రుచిరా అని ఒక్క 5 నిమిషాలు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో నీ నోటి వెంట రామనామం వచ్చేస్తోంది అనుకో. అంటే నీ మనస్సు అంత విశ్వాసాన్ని పొంది ఉంది భగవంతుడి మీద. పరీక్ష ఎవరికి పడుతోంది? హనుమకి పడుతోంది. ఇలాంటప్పుడు ఏం మాట్లాడతాడో చూద్దామని. ఎవరెవరిని పరీక్ష చేశాడు? సాధకుడైనటువంటి హనుమని జగన్మాత అయిన అమ్మ పరిశీలన చేస్తోంది. పరిశీలింపబడుతున్నారు స్వామి హనుమ. నిగ్గు తేలాలిప్పుడు. ఇన్ని రహస్యాల్ని నిక్షేపించి ఏకకాలమునందు 2 ఫలితాలను ఇచ్చేస్తుంది. ఇదే మాయాస్వరూపం అంటే. అందుకే ప్రార్థనా శ్లోకం చెప్తే ఒక పాట చెప్తాం. సింధూరారుణ విగ్రహం తినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరేదంబికాం. అమ్మా, నిన్ను నేను అమ్మగా ఆరాధన చేస్తున్నాను. ఇంద్రియముల యొక్క లౌల్యము పడకుండా ఆపుతుంది. ఆవిడ అనుగ్రహం కలగలేదు. ఆవిడ చేతిలో మధ్యపాత్ర ఉంది. అమృతం లాంటి మధ్యపాత్ర. సువాసనలకి షట్పదములు వచ్చి తిరుగుతున్నాయి. దాని మీద లౌల్యాన్ని కల్పిస్తుంది. ఈ ఇంద్రియములు ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోతే కట్టుబాటుతోటి ఉన్నతిని పొందేస్తాడు. ఈ ఇంద్రియములు లౌల్యానికి గురైపోయి నశించిపోతాడు. 2 ఎవరిస్తారు? అమ్మవారే ఇస్తుంది. ఎందుకని? ఆవిడది మాయాస్వరూపము కనుక. అటువంటి మాయాస్వరూపము కనుకనే శివధనస్సు విరిచిన వాడికే సీతమ్మనిస్తానన్నారు. ఎవడు మమ మాయా దురత్యయ అతిక్రమించలేడన్నాడు పరమాత్మ. ఎవడా మాయని భరించగలడో, ఎవడు వహించగలడో, ఎవడు సహించగలడో, ఎవడు శాసించగలడో, ఎవడు నియమించగలడో వాడు పరబ్రహ్మము. అందుకని శివధనస్సు ఎక్కుపెట్టిన వాడికి సీతమ్మ దక్కుతుందన్నారు. అందుకని ఈ శక్తిని పొందగలిగిన పరబ్రహ్మాన్ని వెతికాడు జనక మహర్షి. మహానుభావుడు కనుక, జ్ఞాని కనుక. సరే, అందుచేత తల్లి అనుకుంది సీతాధవేణ్యుద్గ్రధనం గృహీత్వా అని. ఒక్కసారి వెళ్ళి అహంగమిష్యామియమస్య మూలం ఉపస్థిత సామృదు సర్వగాత్రి శాఖా గృహీత్వాదనగస్య తస్య. ఆ కంఠం చుట్టూ ఆ కేశపాశాన్ని గట్టిగా బిగించి పుష్పించినటువంటి శిశుపావృక్షపు కొమ్మనొక దాన్ని వంచి ఈ కేశపాశాన్ని ఆ చెట్టు కొమ్మకి వేసి బిగించుకుని ఉరిపోసుకుని మరణించడానికి సిద్ధపడిపోతోందమ్మ. అలా సిద్ధపడుతున్నటువంటి తరుణంలో అమ్మవారికి శుభశకనములు కనపడ్డాయిట. ఎటువంటి శుభశకనములు? తస్యాశుభం వమమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఈ శ్లోకాన్ని చెప్పి ఎవరు అమృత భాండమైపోయారు చెప్పండి? వాల్మీకి మహర్షి అమృత భాండం అయిపోయారు. ఎందుకని? ఆయనకి వరం ఉంది బ్రహ్మగారిది.
అమ్మవారి కన్ను అదిరితే ఎడమ కన్ను ఆ కన్ను ఎలా అదిరిందో ఎలా ఉంటుందో కంటి లోపల ఉండేటటువంటి నల్లపాప దగ్గర నుంచి తెల్లని కనుగుడ్డు వరకు ఆయన దర్శనం చేసేశారు వాల్మీకి మహర్షి. లేకపోతే శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మగారు మాట అన్నారు, నువ్వు చెప్పే రామాయణంలో ఒక్క మాట కల్పితము కాని అబద్ధము కాని ఇందులో ఉండదన్నారు. అంటే ఇవన్నీ దర్శనం చేసినవేగా. తస్యాశుభం వమమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మవివాభితామ్రం. అప్పుడు అదిన ఎడమ కన్ను అదిరింది అనరు మహర్షి. ఎడం కన్ను అమ్మవారిది అదిరితే ఎంత అందంగా ఉంటుందో దర్శనం చేయిస్తారు. ఎందుకని? ఎదర శుభం జరగబోతోంది. అలా అదిరినటువంటి కన్ను మీకొక్కసారి మనస్సులో దర్శనం అయితే సుందరకాండ కనుక శుభాల్ని వర్షించేస్తుంది. అందుకని ఎంత గొప్ప ఉపమానం వేసేశారో చూడండి. సరోవరంలో నీటి యొక్క పైభాగమునందు అరవిరిసినటువంటి తెల్లని పద్మమునకు నీటి లోపలికి కాడ ఉండిపోతుంది. ఆ నీటి లోపలికి ఉండిపోయినటువంటి కాడ పక్కకి వచ్చి ఒక చాప నిలబడింది. మీకు కనపడుతుందా? కనపడదు. నీటి లోపల ఉన్న కాడ పక్కకి వెళ్ళి ఒక చాప నిలబడినట్టు మీకు తెలియదు. చాపకు ఒక గమ్మత్తు ఉంటుంది. వచ్చి నీటిలో నిలబడింది అనుకోండి, అలా నిలబడుతుంది. మొప్పలు ఇలా ఇలా కదులుతుంటాయి, తెలుస్తుంది. నోరు ఇలా 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 అంటుంటుంది. ఇలా బుడగలు 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 వస్తుంటాయి, తెలుస్తుంది. మళ్ళీ అలా ఏం ఉండదు, కదిలిపోతుంది. కదిలిపోయే ముందు గమ్మత్తుగా దాని తోక ఇలా ఉంటుంది. అలా ఉన్న తోకని సరంగు తెడ్డేసినట్టు ఇలా అంటుంది. అలాగట ఒక్కసారి మళ్ళీ వెళ్ళిపోయే ముందు ఆ తామర తూడు పక్కకి వచ్చి నిలబడినటువంటి చాప తోకని ఇలా కదిపి వెళ్ళిపోయిందిట. ఆ వెళ్ళిపోవడంలో ఇలా కదిపినటువంటి తోక వెళ్ళి గబుక్కుని ఆ పక్కనున్న తామర తూడికి తగిలిందిట. తూడు కదిలిందిట. ఆ తూడు మీద నీటి మీద ఉన్న పువ్వు కూడా ఒక్కసారి అలా కదిలిందిట. ఆ కదలిక ఎంత అందంగా కదిలిందో అమ్మవారి ఎడం కన్ను అలా కదిలిందిట. ఎంత గొప్పగా ఆవిష్కరించారో చూడండి మహర్షి. తస్యాశుభం వమమరాళ పక్ష్మ. మీకు తెలిసో తెలియకో అమ్మ కన్నుల వంక మీరు ఇలా చూసేశారనుకోండి, ఏమవుతుంది? దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ. అమ్మవారి కంటి కాంతి మీ మీద పడిపోతుంది. పడిపోతే ఏమైపోతుంది? రక్షణని పొందేస్తారు. అదే సుందరకాండలో ఉన్న రహస్యం. అమ్మ యొక్క కనుచూపు మీ మీద పడేటట్టు చేసేస్తారు మహర్షి. అందుకని తస్యాశుభం వమమరాళ పక్ష్మ. సుందరకాండలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్లోకాల్లో ఇదొకటి. రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఎవరు వెయ్యగలరండి ఉపమానం? వాల్మీకి మహర్షి కాబట్టి వెయ్యగలిగారు. ఇన్ని మాటలు మన శిరస్సు తీసుకెళ్లి ఆయన పాదాలకి తాటించి నమస్కరిస్తే ఆయన రుణం తీర్చుకుంటాం. ఆయనకి ఏం కావాలి? అయ్యో బిడ్డలు అమ్మ కంటిని ఇలా దర్శనం చేస్తే కష్టాల్లోంచి పైకొస్తారని మన కోసమని అమ్మ కంటి వైపు చూసేటట్టుగా మనని చేశారు అటువంటి ఉపమానం వేసేసి. అందుకే నీకు పుట్టుకతో ఋషి రుణం ఉందిరా అంది శాస్త్రం. రామాయణం వింటే, రామాయణం చదివితే, రామాయణం పుస్తకం కొని ఇంట్లో పెడితే తప్ప నీ రుణం తీరదురా అంది. లేకపోతే రుణం ఉంచేసుకుని వెళ్ళిపోతావురా. అందుకని చదవరా రామాయణం, ఋషి రుణం తీర్చుకో అంది. సరే, అందుచేత అమ్మవారి కన్నదిరింది. కానీ బాధపడిపోతున్న వారెవరు? పైన కూర్చునున్నాడు మహానుభావుడు శిశుపావృక్షపు శాఖలలో. ఆయన చూస్తున్నారు స్వామి హనుమ. అయ్యో, ఏ తల్లి యొక్క జాడ కనిపెట్టడం కోసమని ఈ భూమండలంలో ఉండేటటువంటి 4 చెరగులా కొన్ని కోట్ల మంది వానరులు అన్వేషిస్తున్నారో అటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ ఈశ్వరానుగ్రహంగా నేను కనిపెట్టగలిగాను. ఆ అమ్మని దర్శనం చేశాను. రావణాసురుణ్ణి చూశాను. సీతమ్మ రావణుడితో మాట్లాడడం విన్నాను. రావణుడు సీతమ్మతో మాట్లాడడం విన్నాను. త్రిజటా స్వప్నం విన్నాను. అమ్మ ఎవరో స్పష్టంగా తెలుసుకున్నాను. నేను జగన్మాత అని దర్శనం చెయ్యడం కాదు, జగన్మాతే అని త్రిజట నిర్ధారించింది. తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. ఇటువంటి అమ్మ ఉరిపోసేసుకుంటోంది. ఇంత దూరము వచ్చి నేను అమ్మని ఓదార్చకపోతే అమ్మ ఉరిపోసుకుంటే, ఎందుకని కనబడినటువంటి శుభముల చేత అమ్మ ఉపశాంతిని పొందింది. ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది, వస్త్రం కొంచెం జారింది. ఆ రాహుగ్రహం విడిచిపెట్టినటువంటి చంద్రబింబంలా అమ్మ ప్రకాశించింది.
కానీ మళ్ళీ అమ్మ బుద్ధి యందు వైక్లభ్యమును పొంది నిరాశ చేత మళ్లీ ఉరిపోసుకుని మరణిస్తే వచ్చి ఓదార్చి మాట్లాడకుండా నేను వెళ్ళిపోతే రేపొద్దున్న అమ్మ ఉరిపోసుకుని మరణించిన తర్వాత ఈ మాట రామచంద్రమూర్తికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింపచేస్తాడు. భూతాశ్చార్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపిన శోభతే ఘతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. నేను చాలా పండితుణ్ణనుకున్నటువంటి వివేచనాశీలత లేనటువంటి పండితుణ్ణనుకున్నటువంటి మంత్రి చేత దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను మనుష్య భాషలో గట్టిగా సంస్కృతంలో మాట్లాడితే ఈ చుట్టూ ఉండేటటువంటి రాక్షస స్త్రీల చెవుల్లో పడతాయి. ఎవడురా మనుష్యుడు మాట్లాడుతున్నాడని నా మీద కొమ్మలు పట్టుకుని వస్తారు. వచ్చిన తర్వాత నాకు వారికి యుద్ధం జరుగుతుంది. జయాపజయములు విధి నిర్ణీతములు. వెళుతున్నప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేదా నేను వాళ్ళని గెలవచ్చు, లేదా వాళ్ళు నా చేతిలో ఓడింపబడచ్చు. కానీ రామచంద్రమూర్తి లంకా పట్టణానికి వచ్చి రావణ సంహారం చేసే లోపల నేను చేసినటువంటి అల్లరి చేత సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకుని వెళ్లి వేరొక చోట దాచవచ్చు. సీతమ్మ తల్లితో మాట్లాడేంత వరకు అన్ని అనుమానాలే, సందిగ్ధాలే, భయాలే. చూడండి, రేపు కూర్చుంటారు తోరణం మీద, ఎవరు నన్ను కొట్టగలిగిన వాడు మళ్లీ దర్శనం చేసి వెళ్ళిపోతానంటారు. అంతే, భయం వదిలిపెట్టేస్తుంది, ఇంకా పూర్ణత్వాన్ని పొందేస్తుంది. అమ్మ దర్శనంతో, అమ్మ మాటతో, అమ్మ మాట అటువంటి మాట జగన్మాతగా మాట్లాడుతుంది. హనుమతో మాట్లాడినప్పుడు వేరొక స్థాయిలో అమ్మ మాట్లాడలేదు, జగన్మాతగానే మాట్లాడింది. నరకాంతగా అనుగమించి చూపించింది రామచంద్రమూర్తిని. అందుకే పుట్టుక అయోనిజ, రాముడి పక్కన నరకాంతగా ప్రవర్తన, హనుమ పట్ల జగన్మాత. అందుకనేది సుందరకాండ. సుందరకాండ ఉపాసన కాండ. అందుకే సుందరకాండకున్న గొప్పతనం అది. సరే, అందుచేత నేను ఏం చెయ్యాలి, ఎలా మాట్లాడాలి, ఏ భాషలో మాట్లాడను? నేను వానర భాషలో మాట్లాడితే అమ్మకు అర్థం కాదు, మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తుపడతారు. నేను వానర రూపంలో ఉన్నాను, వానరుడు మనుష్య రూపంలో మాట్లాడుతున్నాడంటే ఇది ఖచ్చితంగా రావణుడు మాట్లాడుతున్నాడు అని మరింత భయ విహ్వలైనటువంటి అమ్మ ఉరిపోసుకుంటున్నటువంటి తల్లి మరింత గట్టిగా ఉరిబిగించుకుంటుంది. నా కారణంగా అమ్మ ప్రాణములను విడిచిపెడితే ఆ పాపం నాకంటుకుంటుంది. మరి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి అర్థం కానటువంటి స్థితిలో ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేశ్య వ్యజహారః. ఇది రామాయణానికి గొప్ప, సుందరకాండకి గొప్ప. ఇలాంటి స్థితిలో ఇప్పుడు నేను ఏ మాట మాట్లాడితే అమ్మని ముందు ఉరిపోసుకోకుండా ఆపు చేసి బాహ్య స్మృతిని కల్పించి ఏ నామము అమ్మ చెవిలో పడినంత మాత్రం చేత ఒక్కసారి నా వేపుకి చూసేటట్టు నేను చెయ్యగలను అంటే ఆయనకి ఇంకొక జవాబు దొరకలేదు. ఏ నామము కోసం, ఎవరి కోసం అమ్మ పరితపించిపోతోందో ఆ రామకథ చెప్పడం తప్ప నాకు వేరొక దిక్కు లేదు. రామకథే చెప్తాను, ఎందుకని నాకు వచ్చింది అది. ఆ రామకథే చెప్పుకుంటాను అని వెంటనే రామకథ మొదలుపెట్టేశారంతే. చచ్చిపోయేవాడిని బతికించగలిగినది రామకథ. అందుకని అటువంటి స్థితిలో ఏం చెప్తాడో అమ్మ చూస్తోంది కింద నుంచి. హనుమ యొక్క ఉపాసనా బలాన్ని అమ్మ పరిశీలన చేస్తోంది. ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఇంతటి నవవ్యాకరణ పండితుడు, ఇంత బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి, ఇట్లాంటి పరిస్థితిలో ఏం మాట్లాడతాడు? రామకథే మాట్లాడతాడు. ఇది ఆయన బలం. అందుకని చూస్తానయా అనుకుంది. వెంటనే ఆయన అన్నారు, రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాశి మహాయశ అని ప్రారంభం చేశారు. పూర్వకాలం కోసల దేశాన్ని దశరథుడనేటటువంటి మహారాజు పరిపాలిస్తుండేవారు. చక్రవర్తుల యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు, తపస్సులలో రాజర్షులతో సమానమైనటువంటి వాడు, ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు, విపరీతమైనటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించినటువంటి వాడు, అందరి యొక్క ఐశ్వర్యాన్ని రక్షించిన వాడు, తన ధర్మమును గుర్తిరిగిన వాడు, ఇతరుల యొక్క ధర్మమును రక్షించేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి దశరథ మహారాజు గారికి పుత్రకామేష్టి చేస్తే జన్మించిన పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి వృద్ధుడైన దశరథ మహారాజు గారు చేసినటువంటి ప్రతిజ్ఞ నిలబడేటట్టుగా చెయ్యడం కోసమని, ఆయన్ని సత్యవాక్యమునందు నిలపడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం కోసమని దండకారణ్యానికి బయలుదేరి వెళ్లిపోతే ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక నిరంతరము అనుగమించేటటువంటి స్వభావము కలిగినటువంటి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో వస్తే పతిసేవ తప్ప వేరొకటి నాకు అక్కర్లేదనేటటువంటి స్వభావం ఉన్న మహాపతివ్రత అయిన సీతమ్మ తల్లి రాముడితో కలిసి దండకారణ్యానికి వచ్చింది. జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని వేటాడి రామచంద్రమూర్తి సంహరించారు.
దాని చేత కినుక తెంజిన 10 తలలు కలిగినటువంటి రావణాసురుడనేటటువంటి దుష్టబుద్ధి కలిగిన రాక్షసుడు లంకాపట్టణాన్ని ఏలుతున్నవాడు రాముడు లక్ష్మణుడు లేని సమయం చూసి మాయజింకని ప్రవేశపెట్టి సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్లిపోయాడు. తదనంతరం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్లినటువంటి రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి వారిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. ఆనాడు సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకు పంపబడగా వానరములు దక్షిణ దిక్కుకి సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వచ్చినటువంటి వానరులలో ఒకడనైనటువంటి హనుమాని పేరు కలిగినటువంటి నేను సీతమ్మ కోసమని 100 యోజనముల వైశాల్యము కలిగినటువంటి సముద్రాన్ని దాటి యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితాం అస్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. రాముడు సీతమ్మ ఎలాంటి కాంతితో ఎలాంటి నగలతో ఎలాంటి వస్త్రంతో ఎలా ఉంటుందని నాకు చెప్పాడో అలాంటి సీతమ్మని ఈ శిశుపావృక్షం మించి ఇక్కడే ఈ కింద చూసి నేను ధన్యుడనయ్యాను అని ఆపేశాడు. ఆపేసేసరికి ఇంతవరకు వినపడనటువంటి రామకథ చెవినపడింది. అప్రయత్నంగా తన కంఠానికి చుట్టుకుంటున్నటువంటి జుత్తుని అమ్మ విడిపించేసింది. విడిపించేసి ఒక్కసారి అన్నాళ్ళకి వినపడిందిరా రామనామం. సగం తనకి తెలుసున్న కథ, సగం తెలియని కథ. ఈనాళ్లకి నా జాడ కోసమని రాముడి పనుపున మనిషి వచ్చాడు అని పరమ సంతోషంగా ఒక్కసారి చెట్టు మీదకి ఇలా తలెత్తి చూసిందిట. చూసేటప్పటికీ అమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా దగ్గరగా వచ్చి ఆ ఆకులు తొలగించి ముందు కాళ్ళు 2 బాగా ముందుకు చాపి వెనపకాళ్లతో కొమ్మ పట్టుకుని పగడాల మూతి లాంటి మూతితో రామనామం చెప్తూ రామకథ చెప్తున్నటువంటి సుగ్రీవ సచివుడై మహానుభావుడు తత శాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానసావేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లటి వస్త్రములు ధరించినటువంటి వారై మెరుపుల గుప్పుల పింగళ వర్ణంతో మిరిసిపోతున్న పచ్చటి నేత్రాలతో తెల్లటి పంచె కట్టుకుని దగ్గరగా అమ్మకి కనపడ్డారు. కనబడగానే అమ్మ ఆ కొమ్మ విడిచిపెట్టి నేల మీద పడి స్పృహ తప్పిపోయింది. ఎందుకని స్పృహ తప్పిపోవడం? మరి ఇంత మంచి మాట విని కూడా అంటే అమ్మో వానరం కనపడింది, నిద్రలో వానరం కనపడకూడదు కలలో, నాకు కలలో వానరం కనపడింది అంటే తాను కలలో ఉందో నిద్రపోతోందో జాగృతిలో ఉందో కూడా తెలియనంతటి దుఃఖస్థితిలో ఉన్నది అమ్మ బాహ్యమునందు. నరకాంతగా ఇంత కష్టం ఉంటే కానీ వాడి పాపం దగ్గర పడదు. అందుకని ఆ తల్లింది, నేను ఒక్కటే కోరుకుంటున్నాను, స్వప్నంలో వానరం కనపడకూడదు, కానీ నాకు కనపడింది. దానివల్ల ఏ కీడు జరగబోతోందో స్వస్థస్తు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞః. ఈ లోకానికి నేర్పింది పతివ్రతగా తల్లి. తనకి అపకారం కాదుట. ఆ పీడకలొస్తే ఏమనుకోవాలి? ఇవాళ రేపు గుళ్ళల్లో పూజలు చేయించడంలో నేను చిత్ర విచిత్రమైన వ్యక్తుల్ని చూస్తున్నాను. భర్త బ్రతికుండగా తన పేరు మీద పూజ చేయించుకుంటుంటారు కొంతమంది. ఎంత అమంగళకరం అది! ఏ పూజ చేసినా భర్త పేరు మీద జరిగితే చాలు, ఆయన ఇంటికి యజమాని. ఆయన పేరు చెప్పి సపుత్రకస్య సబాంధవస్య అని మాట చెప్తే ఆ ఇంట్లో ఉన్న సభ్యులందరూ వచ్చేస్తారు. గమ్మత్తు కొంతమంది ఇవాళ అది కూడా ఎంత వ్యగ్రతని పొందేసిందంటే భర్త బ్రతికుండగా తమ పేరు చెప్పుకుని పూజలు చేయించుకుంటుంటారు. కొంతమంది పుట్టింట వాళ్ళని చూశాను, వాళ్ళని లెంపకాయే కొట్టాలో లేకపోతే వాళ్ళ బుద్ధి గడ్డి తిన్నందుకు తీసుకెళ్లి పెద్దల దగ్గర కూర్చోపెట్టి నేర్పాలో నాకు తెలియదు. కానీ వాళ్ళ ఇళ్లలో పూజలు జరుగుతున్నప్పుడు, వాళ్ళ ఇళ్లలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే, వాళ్ళ ఇంట్లో రుద్రాభిషేకం చేస్తే కూతురు పేరు చెప్తారు, మనవడి పేరు చెప్తారు, అల్లుడి పేరు చెప్పరు. నేను చూశాను కొన్ని కుటుంబాలు. ప్రభో, అందుకని గుండెలు బాదుకుని చెప్తున్నాను ఇవాళ. అల్లుడు నీకు కానివాడా? కూతురు నీ కూతురా? అల్లుడి పేరు లేకుండా నీ కూతురి పేరు చెప్పి గోత్రం చెప్తే దాని అర్థం ఏమిటి? పుట్టింటి వాడివై కన్న తండ్రివై నువ్వు అలా చెప్పచ్చా పూజలో? తెలిసి చెప్తున్నావా తెలియక చెప్తున్నావా? ఎంత అమంగళకరమైన మాట. అసలు అలాంటి ప్రయత్నాలు చెయ్యొచ్చా? ఎంత ఇవాల్టి రోజున ఎంత చిత్ర విచిత్రమైన పోకడలు వచ్చాయో చూడండి. సుందరకాండ ఎందుకు మనకి శిరోధార్యం అంటే ప్రవర్తన నేర్పుతోంది సీతమ్మ తల్లి మనకి. చూసింది ఎవరు? వానరాన్ని. సీతమ్మ చూసింది. ఎవరికి పీడ రావాలి? సీతమ్మకి రావాలి. ఆవిడేమంది? స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడినటువంటి రాముడికి మంగళం కలగాలి.
రాముడికి ఏదైనా అమంగళం జరిగితే నాకు అమంగళం జరిగిపోయినట్టే, రాముడు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉన్నట్టే. ఇది కదా పతివ్రత మహాభాగా ఛాయానుగత సదా. ఈ పూజ ఇంట్లో స్త్రీ చేస్తే దేవేంద్రుడికి అమరావతి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? శచీదేవి పూజ వల్ల వచ్చింది. అందుకే ఇంటిని చూసి ఇల్లాల్ని చూడండి అంటారు. ఇల్లాలు సక్రమంగా ఇంట్లో ప్రవర్తిస్తే బయట భర్తకి అమంగళం కూడా తొలగిపోతుంది. నేర్పింది సీతమ్మ తల్లి. ఆ తర్వాత ఎవరిని చెప్పింది? తథాపితుర్మే జనకస్య రాజ్ఞ. పుట్టింటి వాళ్ళ యొక్క వైభవాన్ని కోరద్దని ఏ స్త్రీని శాసించలేదు ధర్మశాస్త్రం. తప్పకుండా కోరు, కానీ ముందు భర్త గురించి అడగాలి, అత్తవారి గురించి అడగాలి. నువ్వు నా కూతురుంది, నా కూతురు ఎప్పుడైనా అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నా గురించి పూజ చేస్తే నేను అంగీకరించను. ముందు చెయ్యవలసిన పూజ తన మామగారి గురించి చెయ్యాలి, తన అత్తగారి గురించి చెయ్యాలి, తన భర్త గురించి చెయ్యాలి, తన వరదుల గురించి చెయ్యాలి. తదనంతరం నా పేరు చెప్పు. మా నాన్నగారు సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని కోరుకో. మా నాన్నగారు క్షేమంగా ఉండాలని ముందు చెప్పి తర్వాత మా మామగారు క్షేమంగా ఉండాలన్న పూజ నువ్వు ఎప్పుడూ చేయకు అని నా కూతురికి చెప్పి నేను అత్తవారింటికి పంపిస్తాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే లోకమునకు తెలియాలి. ఆడపిల్ల ఆడపిల్లే, అలాగే నా ఇంటికి వేరొక పిల్ల కోడలిగా వస్తుంది. ఆ పిల్ల పూజ చేస్తున్నప్పుడు తన పుట్టింటి వారి అభ్యున్నత కలగాలని ముందు పూజ చేస్తే నేను అంగీకరించను. తప్పమ్మా, అలా చేయకూడదు. ఈ ఇంటి కోడలుగా నువ్వు ముందు నా క్షేమాన్ని కోరు, నీ అత్త క్షేమాన్ని కోరు, నీ భర్త క్షేమాన్ని కోరు. నీకు మరుదులు లేరు, నువ్వు అదృష్టవంతురాలి. అందుకని నువ్వు అంటే నా గురించి చెప్పాను కాబట్టి ఉపమానం చెప్పానండి, వేరొకరి మీద పెట్టడం ఎందుకని. అందుకని ఆడపిల్ల అనేటటువంటిది అటు నుంచి ఇటొచ్చి ఉద్ధరించాలి, ఇటు నుంచి అటెండి ఉద్ధరించాలి. ఆడపిల్ల ఎంత గొప్పదో చూడండి. మన వాళ్ళు ఆడదంటే ఏదో అమాయక, అందుకే మొగాడికి పేరైతే మగాడంతే. ఆడపిల్లకి పుడుతున్న ఆడపిల్ల ఇక్కడ పుట్టింది, కానీ అక్కడ ఉద్ధరిస్తుంది ఆవిడ. అక్కడ ఉద్ధరించడానికి ఇక్కడ ట్రైనింగ్ పొందుతోంది, ప్రవేశంలో ఉందంతే ఇక్కడ నీకు. అందుకని పోస్టింగ్ తర్వాత ఇస్తారు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఉద్ధరిస్తున్న ఆడపిల్ల. ఈడపిల్ల కాదా పిల్ల, ఇక్కడ న్యాసంగా కొన్నాళ్ళు ఉంటుంది అంతే. నువ్వు ఎంత అందంగా పిల్లని తయారు చేయగలిగితే, అందంగా అంటే నల్లగా ఉన్న పిల్లని తెల్లగా చేస్తానా, వాషింగ్ మిషన్ లో వేస్తానా, సబ్బెట్టి తోగుతానా, అది కాదు. అంతఃసంస్కారం నేర్పాలి. నేర్పితే ఈ పిల్ల ఆడపిల్లై ఆ వంశాన్ని అంత వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇది ఆడపిల్ల గొప్పతనం. రామచంద్రమూర్తికి అంత వైభవం వచ్చిందంటే మా అమ్మ సీతమ్మ. అందుకని చూపిస్తున్నారు మహర్షి. స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ కథాపితుర్మే జనకస్య రాజ్ఞ. నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి, తప్పేం లేదు. ముందు రామలక్ష్మణులకు అడిగింది, తర్వాత జనక మహారాజు గారికి అడిగింది. అడగాల ఆడపిల్లలాగా. ఎంత అందంగా చెప్పిందో చూడండి. అంత బాధలో కూడా ధర్మం తప్పదమ్మా అని ఆవిడ అనుకుంటుంది. అసలు నాకు నిద్ర వస్తే కదా కల రావడానికి, అసలు నేను నిద్రే పోలేదు. రామచంద్రమూర్తి గురించి నిరంతరం తపస్సు చేస్తున్న నాకు నిద్ర ఎక్కడొస్తుంది? నిద్రే లేని నాకు కలెక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇది బహుశా నిరంతరం నేను రాముణ్ణి తలుచుకుని 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 ఉండడంలో రామకథ విన్నట్టుగా ఒక భ్రాంతికి లోనయ్యాననుకుంది. అనుకుని మళ్ళీ పైకి చూసింది, మళ్ళీ స్వామి అక్కడే ఉన్నారు. అరేరే, ఈ వానరం ఇక్కడుంది. వెంటనే ఆవిడంది, నమోస్తు వాచస్పతయే సవజ్రిణి స్వయంభువే చైవ హుతాశనాయ చ అన్నేన చోక్తం యదిదం మమగ్రతో వనౌకసా తచ్చతదాస్తు నాన్యథ. ఇంద్రుడితో కూడుకుని పక్కన ఇంద్రుడున్నటువంటి బృహస్పతికి నమస్కారం, అగ్నిదేవుడికి నమస్కారం, చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం. వీళ్ళందరూ వాక్కునికి అధిష్టాన దేవతలు. అందుకని ఈనాడు ఈ చెట్టు మీద కూర్చున్నటువంటి వానరుడు, ఆవిడికి హనుమాన్ తెలియదు. ఆ వానరుడు ఏ మాట చెప్పాడో, రాముని పనుపున నేను వచ్చాను దూతగా అని చెప్పాడు. అది సత్యమగుగాక అని అమ్మ ఒక్కసారి దేవతల్ని ప్రార్థన చేసింది. ఏది సత్యం కావాలన్నా, ఏది ఫలితం కావాలన్నా దేవతారాధనం చేత వస్తుంది. అమ్మ నేర్పింది మనకి. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనీన చోక్తం యదిదం మమగ్రతో వనౌకసా తచ్చతదస్తు నాన్యథ అని నమస్కారం చేసింది. చేసిన తరువాత స్వామి హనుమ కొంచెం కిందకి కొమ్మల దగ్గరికి వచ్చారు. వచ్చి అమ్మ వంక చూసి, అమ్మా నేను అబద్ధం చెప్పలేదమ్మా, నేను యథార్థం చెప్పానమ్మా, నేను రామదూతనమ్మా, సుగ్రీవుని సచివుణ్ణమ్మా, నన్ను నమ్మమ్మా, ఆశ్వాసం పొందమ్మా అన్నారు. అంటే అమ్మ అంటుంది, కళ్యాణి బదగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంది.
ఎవరు 100 సంవత్సరములు, మనుష్యుడికి ఆయుర్దాయం శతమానం భవతి శతాజ పురుష శతేంద్రియ ఆయుష్ేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరములు పూర్ణాయుర్దాయం. ఎవడు 100 సంవత్సరముల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహంతో నిలబడతాడో, వాడు ఏదో ఒక నాటికి శుభవార్త వింటాడు జీవితంలో. నేను బహుశः ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త వినగలిగాను. అంటే ఏది ప్రమాదం? ఎట్టి పరిస్థితులలో జీవితాన్ని మాత్రం అంతం చేసుకోకూడదు తనంత తాను అని అమ్మ ఈ మాట చెప్తే హనుమ అంటారు, అమ్మా నువ్వెవరమ్మా? సురాణం అసురాణం వా నాగగంధర్వ రక్షసాం యక్షాణం కిన్నెరాణం వా కాంస్త్వం భవసి శోభనే. అమ్మా నువ్వు రావణేన జనస్థానావలాద్యపకృతా ఇది సీతాత్మసి భద్రంతే తన్మమాచక్షపృచ్ఛత. అమ్మా నువ్వు దేవతలకు చెందిన దానివా, యక్షులకు చెందిన దానివా, గంధర్వులకు చెందిన దానివా, కిన్నెరులకు చెందిన దానివా, కింపురుషులకు చెందిన దానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా, అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా, దేవతాకాంతవా? నిన్ను చూస్తుంటే అమ్మా నీ పాదములు భూమి మీద ఆంతున్నాయి, అందుచేత నువ్వు దేవతాస్త్రీవి కావు. నీలో రాజలక్షణములు కనపడుతున్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించినటువంటి ఇల్లాలివై ఎవరో ఒక మహారాజు భార్యవై ఉంటావని నేను అనుకుంటున్నాను. అమ్మా ఒకవేళ నువ్వు కానీ జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన మాయమ్మ సీతమ్మ తల్లివి కాదు కదా అన్నారు. ఆయన ఎప్పుడో గుర్తుపట్టారు ఈ విషయాన్ని. కావలసినదేమిటి? సమాశ్వాసాన్ని అమ్మ పొందాలి. ఆయన యందు అమ్మకి విశ్వాసం ఏర్పడాలి. విశ్వాసం ఏర్పడిందని గుర్తేమిటి? తన నోటితో చెప్పాలి, అవును నేనే సీతమ్మని అని. అంటే బాహ్య స్మృతిలోకి వచ్చి తన యందు విశ్వాసం కుదిరింది. విశ్వాసం కుదిరాక వస్తువు ఇవ్వాలి ఉంగరాన్ని. అసలు ముందు విశ్వాసం కుదరకుండా ఉంగరం ఇస్తే ఇన్ని మాయలు చెయ్యగలిగిన వాడు, జింకని సృష్టించగలిగిన వాడు రామనామాంకితమైన ఒక ఉంగరాన్ని సృష్టించలేడని అమ్మాయి నమ్ముతుంది. అందుకని ఉంగరం చూస్తే నమ్మదు. అందుకని ముందేది కలగాలి? మాట చేత ఆశ్వాసమును కల్పించాలి. చచ్చిపోతున్న వాళ్ళని మాటతో బతికించారు హనుమ. వాక్కుకున్న శక్తిని నిరూపించింది కాబట్టి కాండ సుందరకాండ. నీకొక్కడికే మాట ఉంది ప్రపంచంలో. నీ మాట చేత 1000 మంది బతకాలి. నీ మాట వ్యగ్రత ఉండకూడదు. ఒక్కొక్కడు మాట మాట్లాడితే పొడుచుకు చచ్చిపోవాలనిపిస్తుంది. అలా మాట తీరుండడం, అంత కర్కశంగా మాట్లాడడం, అంత పరుషంగా మాట్లాడడం, లోపల రాక్షసుడున్నాడని గుర్తు. పైగా ఒక సమర్థన చేసుకుంటుంటారు, నాకు ఇంతే అలవాటు. ఏమిటి నీకు ఇంతే అలవాటు? మార్చుకో. అలా కుదరదు. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీ అలవాటు మార్చుకోవాలి. సాధుగా మాట్లాడడం నేర్చుకో. వేరొకరిని మాట చేత హింసించేటటువంటి అధికారం నీకు లేదు. ఇది కూడా పాపమే. మాట చేత ఇతరుల మనస్సు బాధపడేటట్టు మాట్లాడడం కూడా పాపం కిందే లెక్క కడతారు. నిరంతర పాపం చెయ్యకు. నువ్వు నీ మాటని మృదువుగా మాట్లాడడం నేర్చుకో అని ఆ తల్లి ఆ మాట యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరింపబడింది సుందరకాండలో. ఇది చెప్పిన తరువాత తల్లింది, నాయన పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య నృపాత్మజ తథా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః నృషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహిత జనకస్యాహం శత్రుసైన్య ప్రతాపినః అని భార్య సీతాచనామనామ్యాహం భార్య రామస్య ధీమతః అంది. పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః. ఈ పృథివీ మండలాన్ని ఏలినటువంటి రాజులలో చాలా పేరుగణించినటువంటి రాజుగారు ఒక ఆయన ఉన్నాడు. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః. శత్రు సైన్యాన్నంతటినీ కూడా చీల్చి చెండాడగలిగినటువంటి దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కోడల్ని నేను. స్త్రీ వివాహం అయిపోయిన తరువాత ఎవరైనా పలకరించి, అమ్మ మీరెవరమ్మా అని అడిగితే, నేను ఫలానా వారి కోడలనండి అని చెప్పాలి. మామగారు పొంగిపోతాట మాట విని. మామగారిలా కోడలి క్షేమాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అసలు నాకనిపిస్తుంది ఒక్కొక్క నాడు తండ్రి కూడా సరిపోడు ఇంకా మామగారి పక్కన. ఎందుకంటే మామగారికి కోడల్ని చూసుకునేటప్పటికి అంత ప్రేమ వచ్చేస్తుందిట. అందుకే మామగారు సంతోషించేటట్టుగా కోడలు ప్రవర్తిస్తే చాలు, ఆ ఇల్లు వృద్ధిలోకి వచ్చేస్తుంది. మామగారు దైవంతో సమానం. అటువంటి మామగారు విద్యాబుద్ధులు నేర్పించి తన కుమారుణ్ణి పెంచి ప్రయోజకుణ్ణి చేసి మీ చేతిలో పెట్టి మీ ఇద్దరి యొక్క నీడలో తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాలనుకుంటాడు. అనుకుంటే ఫలితాన్ని నువ్వందుకుని
ఆయన్ని పురుగుని చూసినట్టు చూసి కొడుకు కూడా అలా మాట్లాడేటట్టు చేస్తే ఆ పాపము ఎంత గొప్ప పాపము. అందుకని మామ కోడల్ని ఒక తండ్రి కన్నా ఎక్కువగా కోడల్ని చూడాలి. కోడలు మామగారిని అంత భక్తితో నమస్కారం చేసి ఆదరించాలి. అందుకే వివాహం అయితే ఎవరమ్మా నువ్వు అని అడిగితే ముందు మామగారి పేరే చెప్తారు. నేను ఫలానా వారి కోడలనండి అని చెప్తారు. అందుకని ఆవిడ చెప్పడంలో కూడా అంత అందాన్ని పాటించింది. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన. నేను విదేహ వంశంలో జన్మించినటువంటి జనక మహారాజు గారికి కూతుర్ని. సీతాచనామనాంనాహం భార్య రామస్య ధీమత. ఈ శరీరానికి పేరు సీత, నాగటి చాలుకు పుట్టాను కాబట్టి. కానీ ఎవరి ఇల్లాల్ని? భార్య రామస్య ధీమత, బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని. ఇందులో ఒక అందమైనటువంటి శ్లేష చెప్పారు. బహుశా అది ఉంటేనే నరకం ఉంటుందేమో కూడా. అది చాలా అందమైన వ్యాఖ్య. ఎందుకంటే ఒక నరకాంతగా ఉన్నటువంటి స్త్రీ అన్ని కష్టాలు పడిపోయిన తర్వాత తెల్లవారితే భోగి పండగ, రోజు ఉపన్యాసాలను వెళ్ళిపోతాడు. కొట్టు కట్టే వేళకి ఇంటికి వస్తాడు. ఇంకేముంటాయో 10 అయిపోయింది, కొట్లుండవు, రేపు తీసుకెళ్తానులే చీర కొనడానికి అంటూ, అంటే ఫాల్లో ఏదో అది కొనుక్కోవాలి, అది వేసుకోవాలి చీరకి అని ఆవిడ చెప్తుంటే, లేదు తప్పకుండా వెళ్తాను, ఎంతసేపు పాలు, నా శిష్యుల్లో ఎవరో ఒకళ్ళు టైలర్ ఉన్నారు, కుట్టిస్తాను కదా అంటున్నాడు. తెల్లవారితే భోగి పండగ. ఆ రోజు రాత్రి కూడా 10ంటికి ఇంటికి వచ్చాడు అనుకోండి, మర్చిపోయి వస్తే ఆ రోజు కూడా చందన దర్శనం అవ్వలేదు అనుకోండి. అవ్వకపోతే అంటే చందన దర్శనం అంటే మీకు అర్థమైపోయింది. పోతే అప్పుడు భర్త పట్ల ఆహాహా ఎంత అదృష్టం అండి మీలాంటి భర్త, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఎంత ఉద్ధరిస్తారో, నా అదృష్టం, నేను ఊళ్ళో వాళ్ళల్లో ఒకరినైనా బాగుండేది, పెళ్ళాన్నై పుట్టాను, ఓ చీరకి నోచుకోలేదు మీతో వెళ్ళి కొనుక్కోవడానికి అంది అనుకోండి. అలా అంటేనే భార్య. అలా అనకుండా మీరు లోకంలో వారికి చక్కగా ఉద్ధరించి వచ్చినారో, చీర కొనుక్కోకపోతే ఏమి ఎందనుకోండి, ఏదో కొంచెం బేలగా ఉంటుంది కదా, అంత మరీ తట్టుకోలేవు అంతంత పాతివ్రత్యాలు. అలా అంటేనేమో అందంగా ఉంటుంది. లేదే పొద్దున తీసుకెళ్ళిపోతాను అని భర్త కూడా వంగిపోయి అంత కోపగించుకోకే అని చెయ్యో కాలో పట్టుకుంటే అప్పుడే దానికి ఒక సమగ్రత వస్తుంది. నేను అమ్మవారు కూడా అలా ఉంటేనే దానికి అందం. అందుకని ఆవిడ ఎంత అందంగా చెప్పిందో చూడండి. ఆవిడంది, దశరథ మహారాజు గారి కోడలనయ్యా అంటే, మరి మీ మామగారు రక్షించడా అమ్మా? ఉంటేగా మహానుభావుడు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయాడు. ఆయనే ఉంటే నాకీ కష్టం ఎందుకు? మరి ఏమ్మా మీ మామగారు లేకపోతే మీ నాన్నగారు విదేహ వంశానికి చెందినవాడు, ఈ దేహమే నేను కాదనేవాడు, ఎవడి కష్టం ఎవడి కర్మ వాడిది అనే రకం. అందుకు ఆయన పట్టించుకోడు. ఏమమ్మా మరి నిన్ను నువ్వు రక్షించుకోవా? నేను సీతమ్మని, స్త్రీ శరీరం, భర్త రక్షించాలి తప్ప వేరొకరు రక్షించకూడదు, నేను తపస్సు చేస్తున్నదాన్ని. పోన్లే అమ్మా మరి మీ ఆయన రక్షించడా? అబ్బో ఏం చెప్పమంటారు, రామస్య ధీమత, చాలా బుద్ధిమంతుడు, అన్ని అస్త్రాలు తెలుసు, అన్ని శస్త్రాలు తెలుసు, ఎక్కడో గుహలో పడుకున్నాడు, ఇప్పటికి రాడు, రక్షించాడు, ఇదిగో ఇలా పడున్నాను శత్రువుల పంచన, ఇంత ఉపవాసం చేస్తూ. ఆ భావన వ్యగ్రత ఉంటే తప్ప సీతమ్మని గబుక్కుని తప్పు కట్టకండి. 10 నెలల నుంచి ఎంత కష్టపడిందో, ఇన్నాళ్ళకి క్షేమం అడిగేవాడు వస్తే ఆ మాత్రం మాట నోటంటే రాదండి. నరకాంతగా ఉంది కాబట్టి రావాలి. అలా అమ్మవారు ఉంటేనే రావణుడు తలకాయలు అయిపోతాయి. అందుకని అమ్మ అలాగే మాట్లాడింది. బహుశా లక్ష్మీదేవిలే ఉంటే ఆవిడ మాట్లాడదు, మాట్లాడవలసిన అవకాశం ఉండదు. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య అని ఓ నమస్కారం చేసేస్తాం కదా. అందుకని ఇంకా ఆవిడ జగన్మాతగా ఉండిపోతుంది. కానీ ఇక్కడ నరకాంతగా ఉంది, అందుకని అలాగే మాట్లాడింది. మాట్లాడితే ఎప్పుడైతే నేను సీతమ్మని అందో తన గురించి చెప్పింది కాబట్టి నన్ను నమ్మింది. ఇది హనుమకి కావలసింది. ఈ నమ్మకం సంపాదించుకున్నాను. ఎంత సంతోషమో స్వామికి. ఇంకా గబగబా ముందుకి దిగి వచ్చేస్తున్నారు. పిల్లాడు అమ్మేది అని ఇలా కట్టెన్లు తీసి అన్ని గదుల్లోనూ వెతుకుతుంటాడు. 4 గదులు వెతికేసిన తర్వాత అమ్మ కనపడలేదనుకోండి, ముఖం కొంచెం మారిపోతుంది, కళ్ళు ఇలా చిట్లించేసి అమ్మేది అని కంఠం మార్చేస్తాడు. అక్కడ నాలాంటి వెతకారం మనిషి వాడు ఉన్నారనుకోండి, మీ అమ్మ ఊరెళ్ళిపోయింది అంటాడు. వాడు పాపం ఏడుపు లంఘించుకుంటాడు. ఏడుపు లంఘించుకుని మా అమ్మేది ఏడుపు మొదలెడతాడు. అంటే పాపం ఆ తల్లి ఎక్కడో బాత్రూంలో స్నానం చేస్తుంటుంది. స్నానం చేస్తున్నది, ఇక్కడే ఉన్నాను రా, ఎక్కడికి వచ్చేస్తాను ఒక 5 నిమిషాల్లో అంటుంది. అని పాపం గబగబా చీర చుట్టుకుని బయటికి రాగానే
అమ్మ ఇక్కడ ఉన్నావా అని వాడు పరిగెత్తుకు వెళ్ళిపోయి ఒకసారి కౌలించేసుకుంటాడు. అమ్మ మాట విన్నాక అమ్మ తన దగ్గరికి వెళ్ళిపోవాలని పిల్లాడికి ఎంత తాపత్రయం ఉంటుందో, సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాల దగ్గర కూర్చోవాలని మా స్వామి హనుమకి అంత పూనిక. ఆయన సాధకుడు, యోగి పుంగవుడు. దగ్గరికి వస్తుంటే అమ్మ చూసి మూర్ఛపోయింది. మళ్ళీ మూర్ఛ లేచంది. మళ్ళీ నువ్వు దుర్మార్గుడవైన రావణుడివి మళ్ళీ రూపం మార్చుకుని రాలేదు కదా. వేటు పడిపోయిన ప్రాణం శంకిస్తుందంటారు చూడండి. ఒక్కొక్కళ్ళు ఒకరి చేత విపరీతంగా మోసపోయారనుకోండి, వాళ్ళకి ఇంకా జాతి అంటే ద్వేషం పుట్టేస్తుంది. ఒక పురుషుడు ఒక స్త్రీని విశేషమైన మోసం చేసేసాడు అనుకోండి, పురుషుడన్నవాడు కనపడితే చాలు ఇంకా భావన వ్యగ్రత ఏర్పడిపోతుంది. అలాంటి రోజున మనం సిగ్గుపడాలి నిజంగా. అయ్యయ్యో ఆ స్థితిని పొందేసిందే ఒక స్త్రీ, ఎంత బాధపడిందో ఆ తల్లి అనిపిస్తుంది. ఎవరైనా కనపడితే అది రావణాసురుడు మారువేషమేమో అని అనుమానం వచ్చేస్తోంది తల్లికి. ఎందుకని ఒకనాడు సాధు రూపంలో వచ్చాడు, ఒక సన్యాసి రూపంలో వచ్చాడు, పరివిరాజకుడి రూపంలో వచ్చాడు, నమ్మింది, ఎత్తుకుపోయాడు. ఏమో ఇవాళ మళ్ళీ కోతి రూపంలో వచ్చాడేమో, బెంగ పెట్టుకుందమ్మా. నువ్వు మళ్ళీ నేను తపస్సు చేస్తూ నిరాహారమై ఉపవసించి భూమి మీద పడి ఉంటే నా మనస్సు క్షోభ పెట్టడానికి మళ్ళీ వానర రూపంలో వచ్చావా అంది. అని ఒక్కసారి స్వామి హనుమవంక చూసి మనస్సులో అనుకుంటుంది, ఏమిటో ఈ ఈ వానరాన్ని చూస్తే నాకు అలా అనిపించట్లేదు, మనస్సులోంచి ప్రీతి పొంగువారుతోంది. ఎందుచేతనో చూస్తే ఈ హనుమ అటువంటి వారు కారు అనిపిస్తోంది. ఈ 10 మాటలు వానరము అనరము అనడం నాకు ఇష్టం ఉండదు, అందుకని పేరు చెప్తున్నాను. సీతమ్మ అనదగా తెలిసే వరకు జగన్మాతగా ఆవిడికి తెలుసు, అందుకని అన్నా దోషం లేదు. అందుకని ఈ హనుమ ఎవరో నాకు తెలుసు, హనుమద్రామాయణము అని హనుమ రాసుకున్నారు. అందులో ఒక మాట అంటారు స్వామి హనుమ, మొట్టమొదటిసారి సీతమ్మ తల్లి నా వంక చూసినప్పుడు కొన్ని సంవత్సరముల పాటు పిల్లవాడికి తల్లి దూరంగా ఉండి మళ్ళీ పిల్లవాడు కనపడినప్పుడు అమ్మ కొడుకుని ఎలా చూసుకుందో అలా ఆ అమ్మ జానకీదేవి నా వంక చూసింది అని హనుమద్రామాయణంలో రాసుకున్నారు ఆయన. అందుచేత చూస్తే పుత్రసముడిగా భావించింది, ఏమిటో కొడుకులా అనిపిస్తోంది అంటాం. ఒక్కొక్క స్త్రీ తెల్లటి జుత్తుతో ఒడిలిపోయినటువంటి చర్మంతో వణుకుతున్న చేతులతో దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టబోయారనుకోండి, గభాలన అమ్మ జ్ఞాపకానికి వస్తుంది. వచ్చి గబుక్కుని 2 చేతులు పట్టుకుని, అమ్మ నమస్కారం చేయకండి అమ్మా, మిమ్మల్ని చూస్తే మా అమ్మ జ్ఞాపకానికి వస్తోందమ్మా అంటాం. గబుక్కులు ఎక్కడో సుతారంగా మీటుతుంది హృదయాన్ని ఆ ఆకృతి. అలా హనుమని చూడగానే అమ్మకి పుత్రవాత్సల్యం జనించింది. ఎందుచేత ఆ స్వరూపం అటువంటిది, ఆ స్వభావం అటువంటిది. ఇది సుందరకాండ. బాహ్యంలో వానరం, సీతమ్మ తల్లిలో పుత్రవాత్సల్యాన్ని రగుల్కొల్పగలిగినటువంటి నడువడి. ఇది కాదా సౌందర్యం అంటే, ఇది కాదా సుందరకాండ అంటే? అటువంటి హనుమని చూసి అమ్మ అంటుంది, నాయనా నువ్వెవరో నాకు యథార్థంగా చెప్పు అంది. అంటే మహానుభావుడు మళ్ళీ రామకథ అంతా చెప్పాడు. 1కి 10 మాటలు రామకథ చెప్పబడుతుంది సుందరకాండలో. ఆయన అంటారు, అమ్మా సుగ్రీవుడితో చిలిమి చేసినటువంటి రామచంద్రమూర్తి వాలి సంహారం చేసిన తరువాత, నువ్వు వెళ్ళిపోయిన తరువాత ముందు జటాయువుతో మాట్లాడారమ్మా, జటాయువు ప్రాణాలు విడిచిపెట్టిందమ్మా, కబంధుడు కనపడ్డాటమ్మా, ఆ తర్వాత సుగ్రీవుడి దగ్గరికి వచ్చారమ్మా, కిష్కింధ చేరాక వాలి సంహారం చేశారమ్మా, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారమ్మా, సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయిన తరువాత వానరములను పంపించారమ్మా, దక్షిణానికి వచ్చినటువంటి వానరములన్నీ ఆ స్వయం ప్రభా బిలంలో ఉండిపోయాయమ్మా, బయటికి వచ్చిన తరువాత తీరా సముద్రం దాకా వచ్చిన తరువాత ఎలా గడచి వెళ్లాలో తెలియక మిగిలిన వానరములు అంగదుడనేటటువంటి యువరాజు నాయకత్వంలో అక్కడ నిలబడిపోయాయమ్మా, నన్ను హనుమా అంటారు తల్లి, నేను కేసరి అనబడేటటువంటి వానరుడు శంబరాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు, ఆయన భార్య అయినటువంటి ఆ అంజనాదేవి యొక్క క్షేత్రముగా వాయుదేవుని యొక్క కుమారుణ్ణమ్మా నేను, నన్ను హనుమ అని పిలుస్తారు. నేను పుట్టగానే సూర్యుణ్ణి ఫలమనుకుని తినే పదార్థం అనుకుని ఆకాశంలోకి వెళ్ళాను, ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టాడమ్మా, కింద పడ్డాను, నా ఎడమ దవడ సొట్టబడింది, సొట్టబడిన హనువులున్నవాణ్ణి కాబట్టి నన్ను హనుమ అని పిలిచారమ్మా. అమ్మా నేను నీ కుమారుడి వంటి వాడినమ్మా, నేను రామదూతనమ్మా, రాముడి పాదములు పట్టి బతుకుతున్నవాడినమ్మా, రాముడు లాంటి వ్యక్తి ప్రపంచంలో లేడమ్మా, ఆయనకి సమస్త అస్త్ర శస్త్రములు తెలుసమ్మా,
రాముడే బాణప్రయోగం చేసిన రోజున తుచ్చ రాక్షసుడు రావణుడు ఏపాటమ్మా, రాముడు నీ కోసం బెంగ పెట్టుకుని ఉన్నాడు తల్లి, నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు, నన్ను నమ్మమ్మా అని ఆశ్వాసమును పొందు తల్లి అని మరొక్కసారి సీతమ్మ తల్లి శోకమును విడిచిపెట్టాలని సీతమ్మకి మళ్ళీ రామకథ ఒక్కసారి చెప్పారు. చెప్తే అమ్మ అగ్ని పరీక్ష పెట్టింది స్వామి హనుమకి. ఆవిడంది, కథే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం నరాణం వానరాణాంచ కథమాసీత్ సమాగమః ఏన రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయత్ సమాచక్ష్వా నమాం శోక సమావిశేత్. నువ్వు వానరుడవు, రాముడు నరుడు, నరవానరములకు సమాగమం ఎలా కుదిరింది? నువ్వు రాముణ్ణి ఎలా ఉపాసన చేశావు? 1కి 10 మాటలు నేను రామభక్తుణ్ణి 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 రాముడంత గొప్పవాడు రాముడంత గొప్పవాడు అంటున్నావు కదా, నాకు ఒక కోరికుందోయ్, నమాం శోక సమావిశేత్, శోకము పోవాలంటే నేను రాముని యొక్క గుణగణములు వినాలి, రాముడి యొక్క స్వరూపాన్ని ఒక్కసారి వినాలి. ఏది, నువ్వంత రామభక్తుడైతే రాముడు ఎలా ఉంటాడో చెప్పు చూస్తానంది. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని బాలాత్రిపుర సుందరీ స్వరూపమైన అమ్మ ప్రశ్న చేసింది. ఇప్పుడు చెప్పాలి. అమ్మ దగ్గరుంటే చెప్పగలను కానమ్మా, రాముడంటే బాగుంటాడమ్మా, పొడుగ్గా ఉంటాడు, కానీ అలా అడిగితే బొత్తిగా నేనేం చెప్పగలనమ్మా అన్నాడు అనుకోండి, అది ఉపాసన కాదు. నువ్వు ధ్యాన శ్లోకం చదివేటప్పటికీ నీకు ఆపాదమస్తకం ఆ దేవతా స్వరూపం నీ కళ్ళ ముందు కనపడాలి. అమ్మవారి చీర కుచ్చిళ్ల దగ్గర నుంచి, అమ్మవారి పాదాల దగ్గర నుంచి, పాదాలకి వ్రాయబడినటువంటి పసుపు, దాని మీద లత్తుక, అమ్మవారి తెల్లటి గోళ్ళు, అందులోంచి వస్తున్న కాంతి, అమ్మవారి పాదాల మీద ఉన్న పద్మాలు, నువ్వు శిరస్సు ఉంచి అమ్మవారి పాదాల మీద నీ శిరస్సు పెడితే ఆ లత్తుక నీ నుదుటికి అంటుకుంటే, పసుపు వాసన నీ ముక్కులోకి వెడుతుంటే, 2 పక్కల ఏనుగులు నిలబడి అభిషేకం చేస్తున్న తడితో కూడిన తామర పువ్వులు నీ మీద పడుతుంటే, అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో, ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం ప్రధులమౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండిలాఢ్యం మందస్మితం మృదు మనోజ్వల ఫాలదేశం అని ఒక్కసారి ఆపాదమస్తకం నువ్వు తలుచుకోగలిగితే, చెప్పగలిగితే నువ్వు ఉపాసకుడవు. నీకు ఇక్కడ నిలబడింది పూజామందిరం, పూజామందిరం అక్కడ, నువ్వు ఇక్కడ ఉన్నంత కాలము అది నీలోకి రాలేదు. ఏదొచ్చింది? సంసారం వచ్చింది. మీ అబ్బాయి పుట్టుమచ్చలు రాయాలండి, ఎక్కడుంటాయి? మా అబ్బాయి పుట్టుమచ్చ ఎడమ కన్ను రెప్ప ఇలా వేస్తే ఈ కొలుకుకి పక్కన ఉంటుందండి. ఎలా తెలుసు నీకు అంతలా? నీ కొడుకు ఎడమ కంటి రెప్ప వేస్తే కొలికిలో ఉన్న చిన్న పుట్టుమచ్చ నీకు జ్ఞాపకం. ఎవ్వరికీ కనపడనటువంటి గుహ్య భాగములలో మా అబ్బాయికి తొడకి పైకి వెడితే తేనెలా ఎర్రటి ఇంత పుట్టుమచ్చ ఉంటుందండి అని చెప్తావు. ఎలా చెప్పావు? నువ్వు ఉపాసన చేశావు. నీ కొడుకుని ఆపాదమస్తకం చూసుకుని ముద్దు మీద ముద్దు, ముద్దు మీద ముద్దు, మా నాన్నగారి కాళ్ళు ఎంత బాగుంటాయో అని కాళ్ళు ముద్దులు, చిన్ని వేళ్ళు ఎంత బాగున్నాయో అని వేళ్ళు ముద్దులు, గోళ్ళు ఎంత బాగున్నాయో ఇంతింటి గోళ్ళు, చూడు 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 ఇంత వేలు, దానికి ఒక చిన్న గోరు ఎంత బాగుందో గోరు అని ఆ గోరు ముద్దులు వదిలిపెట్టకుండా అంగుళం అంగుళం ముద్దులు పెట్టేశావే నీ కొడుకుని. ముద్దులు పెట్టుకుంటున్నప్పుడు చూసావా ఈశ్వరి మన వారికి పుట్టుమచ్చ ఎక్కడుందో అని పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో ధారణ చేసేసావే. నీ తర్వాత ఎప్పుడో వచ్చిన నీ కొడుకు మీద మమకారంతో నువ్వంత ధారణ చేసి చెప్పగలిగితే, నిన్ను నిలబడుతున్న భగవంతుని యొక్క స్వరూపం నువ్వు చెప్పలేకపోతే, నీ పూజా మందిరంలో ఉన్న మూర్తి యొక్క ఉపాసన చేసి ఆ స్వరూపాన్ని నువ్వు చెప్పలేకపోతే, నువ్వు భగవంతుణ్ణి తప్ప మిగిలినవన్నీ నీ గుండెల్లో పెట్టుకున్నావు. ఇది సుందరకాండ. అమ్మ ప్రశ్న చేసింది ఏది చెప్పు? రాముడిని చూస్తాను. బాహ్యమునందు నువ్వు వానరుడవు, రాముడు నరుడు, ఎలా కుదిరింది మీ ఇద్దరికి సమాగమం? అయితే అమ్మ నీకెందుకు చెప్పాలి అంటావేమో. ఎందుకు అడుగుతున్నానో తెలుసా? పరీక్షిస్తున్నానని అమ్మ అనదు, తాను ఉపకారం పొందబోతున్నట్టుగా ఉంది ఇక్కడ నరకాంతగా. అటువంటి తల్లి ఏది చెప్పు చూస్తాను అనొచ్చా? అనకూడదు. అందుకని ఎంత గొప్ప మాట అంది, నమాం శోక సమావిశేత్. ఆ రామ కథ, రామమూర్తి, రామ సౌందర్యం వింటే నా శోకం పోతుందయ్యా అంది. సుందరకాండలో ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేసింది అమ్మవారు. పిచ్చాడా, సుందరకాండలో రాముని యొక్క వర్ణన నువ్వు వింటే నీ శోకం కూడా పోతుంది. ఇంత శోకం పొందుతున్న నా శోకమే పోతుంటే రామ సౌందర్యాన్ని విని నీ శోకం ఎందుకు పోదు? నా శోకం కన్నా గొప్ప శోకమా నీ శోకం?
సీతమ్మ కన్నా కష్టంలో ఉన్నామా మనం? అమ్మ మార్గాన్ని మనకి నిర్దేశన చేస్తోంది ఇవాళ. అందుకని ఒక్కసారి చెప్పవయ్యా ఎలా ఉంటాడో రాముని యొక్క సౌందర్యం అంది. అంటే ఆయన నవ్వి అన్నాడు, అమ్మా నీకు తెలియదా, నన్ను ప్రశ్న వేశావు, చెప్తానమ్మా. ఏది గొప్ప విషయం? పలాచార్య స్వామి గారి ఇంటికి వెళ్ళి ఓ రోజున కూర్చోవాయి కోటేశ్వరరావు కూర్చున్నాను. కూర్చుంటే అచచ ఛేద సద్భావం లక్ష్మణస్య మహాత్మన భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచర. ఇది శ్లోకానికి అర్థం చెప్పన్నారు. ఏదో వచ్చిరాని మాటలు. స్వామి ఆ శ్లోకానికి మీరు ఎంత వ్యాఖ్యానం చేశారో నాకు జ్ఞాపకం ఉంది, కానీ మీ దగ్గర నేను ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పనా అన్నాను. ఆయన అన్నారు, అలా అని వెళ్ళిపోతే నాకు తృప్తి ఉంటుందా? ఆ శ్లోకానికి నువ్వు తాత్పర్యం చెప్తుంటే వీడు ఆ శ్లోకాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాడని నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. చెప్పవయ్యా కోటేశ్వరరావు అన్నారు. భక్తులకు ఉండవలసిన లక్షణం చూడండి. వాడికి ఏమొచ్చు? వాడు నాకు చెప్పడం ఏమిటి శ్లోకం తాత్పర్యం అనుకుంటే, ఇవాళ నేను ఇన్ని మాటలు వారిని తలుచుకుని నమస్కారం చెయ్యను. వాడు ఎలాంటి వాడైతే ఏమిటి, వాడికి ఏమొస్తే ఏమిటి? వాడి దగ్గర ఒక శ్లోకం విని అబ్బాయి ఎంత చక్కగా చెప్పావురా నాన్న అంటే ఇట్స్ ఎ ప్యాట్ ఆన్ హిస్ షోల్డర్, వాడు ముందుకెడతారు. ఇంకాను ఇది మహాపురుషులకు ఉండవలసిన లక్షణం, నిరుత్సాహపరచడం కాదు. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. అందుకని అమ్మంది, నమాం శోక సమావిశేత్, నా శోకం పోతుందయా, ఒక్కసారి చెప్పవయా, ఆ రాముడి యొక్క సౌందర్యాన్ని చెప్పు అంది. అమ్మ రామ సౌందర్యోపాసనం చేస్తోంది. రాముడి గురించి 4 మాటలు వింటే చాలట పోతుంది అమ్మవారి దుఃఖం. అంటే స్వామి హనుమ పరవశించిపోయి, అబ్బా నేను చెప్పనమ్మా, పాట పాడమన్నారు అనుకోండి, కొంతమంది సంగీతం నేర్చుకుంటారు. ఏది పాప పాట పాడు అన్నాం అనుకోండి, అబ్బా నేను పాట పాడనండి, ఏ పాట పాడనండి. అలా కాదమ్మా, పర్వాలేదు పాడమ్మా అన్నాం అనుకోండి, పాడతానండి. ఏ పాట పాడనమ్మా, ఏ పాట పాడనమ్మా. తల్లి చెవు కొరుక్కు తినేసిన తర్వాత పాప ఆవిడ బాగుండదని, పాడవే ఈ పాట పాడవే అంటుంది. తర్వాత పాడతాను. అబ్బా ఈయన చూస్తున్నారు. ఈలోగా విసిగెత్తిపోయి ఆ బ్రహ్మగారు అంటాడు, అయ్యా మంత్రపుష్పం చెప్పేస్తానులేండి అంటాడు. అందుకని అదే భక్తి ఉంటే కదపగానే పైకి ప్రవహించి రావాలి, ఉండలేక పైకి తన్నుకుని వచ్చేయాలి. వచ్చేస్తే అది కీర్తనం అంటే. అందుకే అన్నమాచార్యుల వారి కీర్తనలు బతికి బట్ట కట్టాయంటే పరవశించిపోయి గుండెల్లోంచి పైకొచ్చాయి. పగటు అలవేల్మంగ పగటు శ్రీ వెంకటేశు పట్టపూర్రాణియై నెగడు సతి కలలకును నీరాజనం. ఏమి మాట అండి ఆ మాట? ఆ మాట ఇక్కడి నుంచి వచ్చింది. మనం అనగలమా నీరాజనం చెప్పేటప్పుడు? ఆపాదమస్తకం చూస్తూ ఒక్కసారి అమ్మవారికి నీరాజనం ఇచ్చేటప్పుడు ఆ వెలుతురులో అమ్మవారు కనపడుతుంటే, ఆ నెగడు సతి కళలకు నీరాజనం, అలివేలు మంగ కురులకు నీరాజనం, పాదాలకు నీరాజనం అని ఎవరా తల్లి అంటే ఆ వెంకటేశు పతికి నీరాజనం అని ఆ నీరాజనం ఇవ్వడంలో ఎంత గుండెలోతుల్లోంచి వచ్చిందో చూడండి ఆ కీర్తన. ఎంతంత గొప్ప మాటలండి నిజంగా. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము. ఏం మాట! భూమిజకు, భూమిలోంచి పుట్టిన దానికి పతి అయిన పురుష నిధానము, మగాడం లేదు. ఏం మాట! అది ఇక్కడ అనుభవిస్తే కదొచ్చింది బయటికి. ఎంత గొప్ప గొప్ప కీర్తనలు! పరవశించి పైకి రావాలి మాట. వస్తే నువ్వే పరవశించింది వేరొకరిని ఎందుకు పరవశింపచేస్తుంది? నువ్వు పరవశిస్తే వేరొకరు పరవశిస్తారు. ఇది సౌందర్యం. ఈ సౌందర్యం అమ్మ ప్రశ్న చేస్తోంది. చెప్పగలవా రామకథ? హనుమన్నారు, అమ్మా నాకు సంతోషం అమ్మా రాముడి గురించి చెప్పుకోవడం అంటే. చెప్తానమ్మా. రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. మా రాముడంటే మూర్తీభవించినటువంటి ధర్మం. హనుమ కాబట్టి నిన్న వచ్చిన ఆయన ఈ మాట చెప్పేశారు కృష్ణావధానులుగా. ఏం మిగిలినవి చెప్పకూడదా? ఇదే చెప్పారు ఆయన కూడా. రామో విగ్రహవాన్ ధర్మ. పండిపోయిన జ్ఞానమే హనుమ. పండిపోయిన జ్ఞానంతో కూడిన హనుమ ఊపిరి తెచ్చుకు అందంగా మాట్లాడితే ఎలా ఉంటుందో, ఒక్కసారి హనుమే వచ్చి మాట్లాడితే మనకి ఎంత బాగుండో అనిపిస్తుందేమోనని నిన్న రావణుడు వచ్చి మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడకుండా శిశుపావృక్షం మీద కూర్చున్న హనుమలాగే
నిన్న రావణుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని అక్కడ కుర్చీలో కూర్చొని అలా విన్నారంతే. ఆయన చెప్పవలసిన మాట చెప్పేశారు. మాకు రామాయణానికి విడదీయరాని సంబంధం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వచ్చినవాడు హనుమకారా? హనుమే. అందుకని విశ్వాసమే భగవానుడు. ఆయన అంటారు, అమ్మా రాముడంటే పోతపోసిన ధర్మం అమ్మా, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, లోకము యొక్క అందరి ధర్మాన్ని తాను రక్షిస్తాడు. అటువంటి వాడమ్మా రాముడంటే. రాముడు రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మా నేను నీకు వేరుగా చెప్పనా? నీకు తెలుసమ్మా రహస్యం. నీకు ఆయన సౌందర్యం తెలుసు, ఆయనకి నీ సౌందర్యం తెలుసు, మీ ఇద్దరికే తెలుసు. మొత్తం లలితా సహస్రం చెప్పేశాడంతే ఆయన. కామే సజ్ఞాత సౌభాగ్యమర్థవోరుద్వయాన్విత. ఆయన కన్నా తెలుసున్నవాడు ఉంటాడు? ఆయన లాంటి సౌందర్యం నీది, నీలాంటి సౌందర్యం ఆయనది. జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ మాట్లాడుతున్నది బాహ్య సౌందర్యం గురించి కాదు. అంత అందంగా ఉంటావు, ఇంత అందంగా ఉంటావు, ఇది కాదు. ఇదైతే అది సౌందర్యం కాదు. ఆ సౌందర్యం కాకపోతే అది సుందరకాండ కాదు. ఏది సౌందర్యం? పడగ విప్పి త్రాచుపాం ఒకటి గోడ పక్కన ఆడుకుంటోంది.